హింసాత్మక చర్యలకు ఉపక్రమించిందని, మనుషుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ టీడీపీ కార్యకర్తల గొడవలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన వైసీపీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి మృతదేహానికి సజ్జల నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తాము సంయమనంతో ఉన్న టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని సజ్జల మండిపడ్డారు. దాడులు వాళ్లే చేస్తూ మళ్లీ బాధితులను తామే అంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పట్టిన పీడ 20 రోజుల్లో వదులుతుందని అన్నారు. వైసీపీ శ్రేణులు సంయమనం కోల్పోవద్దని సజ్జల పిలుపునిచ్చారు. అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని, ఒక అమాయక ప్రాణాన్ని, ఏమీ తెలియని అమాయకుడిని బలిగొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ టెర్రరైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఓటర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం, ఇది రెండవదో మూడవదో, ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది. లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన 10-15 మంది ఉన్నారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో, తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి. ఓ ప్రాణం తీసుకునైనా సరే భయపెట్టాలనే